తెలంగాణలో కొందరు ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయా జిల్లా రాజకీయాల్లో పాతుకుపోయిన సీనియర్ నేతలు మినిస్టర్లను తట్టుకోలేకపోతున్నారనే ప్రచారము జరుగుతోంది. దీంతో మొక్కుబడి తంతుగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్లకు ఆయా జిల్లాల్లో తగిన గౌరవం దక్కడం లేదా? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రుల హవా ముందు ఇన్ఛార్జీల మాటకు విలువ లేకుండా పోతోందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల పంచాయతీలను పరిష్కరించడం తలనొప్పిగా మారిందా? ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటు సొంతంగా సొంత నిర్ణయాలు తీసుకోలేక అటు ఆయా జిల్లా మంత్రులను దాటి వెళ్లలేక సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించలేక సమస్యలను పరిష్కరించలేక నానా తంటాలు పడుతున్నారని వినిపిస్తోంది. జిల్లాలో పార్టీ నాయకత్వం సమన్వయంతో పనిచేసేలా ఆధిపత్య పోరు చల్లార్చి అందరినీ ఏకతాటిపై నడిపే బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదే. పార్టీ పదవులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పారదర్శకత ఉండేలా వీరు జాగ్రత్త పడతారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం పార్టీకి మధ్య వారధిలా ఉంటారు, సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. కానీ మెజార్టీ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పరాయి గడ్డపై రాజకీయాలను తట్టుకోలేకే వచ్చామా వెళ్లామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, ఉమ్మడి రంగారెడ్డికి శ్రీధర్ బాబు, ఉమ్మడి నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరి, మెదక్కు వివేక్ వెంకటస్వామి, మహబూబ్ నగర్కు దామోదర రాజనరసింహ, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్కు సీతక్క, ఆదిలాబాద్కు జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి వరంగల్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు. వీరిలో 4 మినహా మిగిలిన వారందరూ తొలిసారి ఈ బాధ్యతలు చేపట్టిన వారే. ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఆయా జిల్లాల సీనియర్ మంత్రులు, నాయకుల ముందు వీరంతా జూనియర్లుగా కనిపిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో తగిన గౌరవం దక్కటం లేదన్న మాట వినిపిస్తోంది. అంతేకాకుండా జిల్లాల్లో ఉన్న సీనియర్లను, ఆయా జిల్లాల మంత్రులను కాదని ఇన్ఛార్జ్ మంత్రులు స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమావేశాల సమాచారం ఇన్ఛార్జ్ మంత్రులకు సరిగా అందటం లేదు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు, స్థానికంగా ప్రాధాన్యత కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు జిల్లా మంత్రులకు మర్యాదపూర్వకంగా ఆహ్వానాలు ఇవ్వటం లేదని వినిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాను పరిశీలిస్తే అక్కడ సీనియర్ నేత మంత్రి దామోదర రాజనరసింహతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వంటి బలమైన నాయకులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న వర్గపోరును చక్కబెట్టడం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి తలనొప్పిగా మారింది. పంచాయతీలను పరిష్కరించడం సమస్య అవుతోంది. కొన్నిసార్లు ఇదే పార్టీకి నష్టం చేస్తోంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ పాత్ర నామమాత్రంగా మారిందని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలకు పార్టీ ఎమ్మెల్యేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్న వివాదంలో అడ్లూరి జోక్యం చేసుకోలేకపోయారు. ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లాకు పెద్దగా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలే ఇందుకు కారణం. ఇన్ఛార్జ్ మినిస్టర్ను వీరు లెక్క చేయటం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం పరిస్థితి మరీ విచిత్రం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి కీలక నేతలు ఉన్నారు. దీంతో అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది. పెద్దలు ఉన్న దగ్గర తనకెందుకులే అన్నట్టు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది పార్టీతో పాటు ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం. ఇక నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క సైతం వారిని కాదని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల నేతల మధ్య పంచాయతీలను పరిష్కరించలేక ఇబ్బంది పడుతున్నారనే చర్చ సాగుతోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉంది. ఎవరికేది చెప్పినా మరొకరితో తనకెందుకొచ్చిన తలనొప్పి అన్నట్లుగా సీతక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారని వినిపిస్తోంది. ఇక వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ, పాలకుర్తి నియోజకవర్గ పంచాయతీలను పరిష్కరించలేక తంటాలు పడుతున్నారు. అక్కడి గొడవలు గాంధీ భవన్ వరకు రాకుండా నివారించలేకపోయారు.
సొంత నిర్ణయాలు తీసుకోలేక ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెడితే స్థానిక మంత్రులతో వైరం పెరుగుతుందనే భయం కనిపిస్తోంది. కానీ ఆ మధ్య కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక్కొక్కరితో ముఖాముఖి జరిపిన సమావేశంలో పలువురు మంత్రులు తమ పరిస్థితి అడకత్తెలలో పోకచక్క చందంగా మారిందని ఆవేదనను వెళ్లగక్కారని సమాచారం. ఈ అంశాన్ని ఏఐసీసీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మీనాక్షి హామీ ఇచ్చారని వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం కల్పించుకుని ఇన్ఛార్జ్ మంత్రుల అధికారాలకు పదును పెడుతుందో లేక వారి పరిస్థితి పేరుకే పెద్దరికల్లా మిగిలిపోతుందో చూడాలి మరి.